2 డేస్ బ్యాక్ పైన కనిపిస్తున్న ఈ తెలుగు ఫేమస్ యూట్యూబర్ తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాడు. ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత కొంతమంది యూట్యూబర్స్ ఈ వీడియో మీద కొన్ని నెగిటివ్ కామెంట్స్ అయితే చేశారు. అసలు ఆ ఫేమస్ యూట్యూబర్ ఆ వీడియో చేయడానికి, ఆ వీడియో మీద వేరే యూట్యూబర్స్ నెగిటివ్ గా రియాక్ట్ అవ్వడానికి అసలు రీజన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ఇతని గురించి యూట్యూబ్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా మంది తెలిసి ఉంటుంది, కానీ తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. ఇతను కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే జబర్దస్త్ స్కిట్ రైటింగ్ చేసి ఆ స్కిట్లు యాక్ట్ చేసి కొంత ఫేమ్ అయితే సంపాదించుకున్నాడు. దాని తర్వాత తెలుగు మూవీస్ సంబంధించి ఐమాక్స్ బయట ఆన్ ది స్పాట్ రివ్యూస్ ఇవ్వడం, ఆ రివ్యూస్ కి రెస్పాన్స్ బాగా వస్తుండడంతో తనే ఒక ఓన్ ఛానల్ క్రియేట్ చేసుకుని మూవీస్ న్యూస్ అండ్ మూవీస్ సంబంధించి రివ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఆ వీడియోలు బాగా క్లిక్ అవడం వల్ల వేరే టాపిక్స్ మీద కూడా డిఫరెంట్ ఛానల్స్ అయితే తను క్రియేట్ చేసుకుని దాని ద్వారా కూడా వీడియోలు చేయడం స్టార్ట్ చేశాడు. ఈ వీడియోల వల్ల తను 1 crore పైన సంపాదించాడని తనే స్వయంగా తన ఛానల్ అయితే చెప్పడం అయితే జరిగింది. అలా తను యూట్యూబ్ నుంచి ఎర్న్ చేసిన మనీతో లాస్ట్ ఇయర్ వైజాగ్ జగదాంబ సెంటర్ లో ఒక కేఫ్ అయితే ఓపెన్ చేశాడు. ఆ కేఫ్ కి ఫేమస్ యూట్యూబర్లు కొంతమంది సపోర్ట్ కూడా చేశారు. దాని తర్వాత 2 days బ్యాక్ అయితే తన ఛానల్ ఒక వీడియోతో అప్లోడ్ చేశాడు. ఆ వీడియోలో తను పెట్టిన కేఫ్ లాస్ లోకి వెళ్ళిందని, తన కేఫ్ను అమ్మేశాడని, తన సేవింగ్స్తో పాటు తను అప్పు తెచ్చిన 15 నుంచి 20 లక్షల వల్ల తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడని, తన సబ్స్క్రైబర్స్కి హెల్ప్ చేయండి అని చెప్పేసి ఒక క్యూఆర్ కోడ్ డిస్ప్లే చేస్తూ, తన బ్యాంక్ డీటెయిల్స్ని డిస్ప్లే చేస్తూ తన అయితే హెల్ప్ అయితే కోరాడు. అలా దానికి సంబంధించిన డీటెయిల్స్ అని తన వీడియోలో పైన డిస్ప్లే చేస్తూ ఒక వీడియో చేయడం అయితే జరిగింది. ఆ వీడియో తర్వాత వేరే యూట్యూబర్స్ ఈ వీడియో మీద వాళ్ళు రియాక్ట్ అవుతూ నెగిటివ్ గా స్పందించారు. ఒకవేళ తను పెట్టిన కేఫ్ క్లిక్ అయ్యి ప్రాఫిట్స్ లోకి వెళ్తే తను ఎవరికైనా ₹1 ఇస్తాడని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేయడం అయితే జరిగింది. ఈ మధ్య కొంతమంది యూట్యూబర్స్ సాయం చేయండి అని చెప్పేసి ఇలాంటి వీడియోస్ పెట్టడం ట్రెండ్ గా అయితే మారిపోయింది. వాళ్ళు చెప్పిన దాంట్లో ఫ్యాక్ట్స్ వచ్చి మాట్లాడుకుంటే ఏ హెల్త్ ప్రాబ్లం ఆర్ యాక్సిడెంట్ జరిగితే మనం హెల్ప్ చేయడానికి కూడా బాగుంటుంది, తను అడగడానికి కూడా బాగుంటుంది. బిజినెస్ పెట్టాను, లాస్ అయింది, మీరు డబ్బులు ఇవ్వాలని చెప్పడం ఒక ఫేమస్ యూట్యూబర్ లాంటి వీడియోలు చేయడం ఈ మధ్యన ట్రెండ్ కింద మారిపోయింది. ఈ ట్రెండ్ రాబోయే రోజులు డేంజరస్ అయిపోతుందని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం. నిజంగా ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ వాళ్ళు చెప్పినట్టు డేంజరస్ గా మారే అవకాశాలు ఉన్నాయని మీలో ఎంతమంది కనిపించింది కామెంట్ చేయండి.